అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లో మనకి శాంతినగర్ దగ్గర 18th రోజు కొండపాక పుల్లయ్య అని చెప్పేసి తను టీవీఎస్ ఎక్సెల్ మీద వస్తుంటే అతను అడ్డగించి అతని దగ్గర 1,77,817 రూపాయలు ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వచ్చి అడ్డగించి అతను కొట్టి అతను కింద పడేసి డబ్బులు తీసుకుపోవడం జరుగుతుంది. అతను యాక్చువల్గా రైతు, మన గోండియాల గ్రామస్తుడు. అతను వడ్లు అమ్ముకొని ఒక 100 బస్తాలు అమ్ముకున్న డబ్బులు నెలకొండపల్లి నుంచి టీవీఎస్ ఎక్సెల్ మీద తీసుకొని వస్తున్న క్రమంలో ఈ అఫెన్స్ అనేది జరిగింది. అయితే ఈ అఫెన్స్ మీద మనం ఇమీడియట్గా కంప్లైంట్ చేయగానే మన ఎస్ఐ అండ్ టీమ్ నా పర్యవేక్షణలో ఇమీడియట్గా మనకి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కంప్లైంట్ విచారించి ఆ సీసీ కెమెరాలో ఆయన వచ్చిన రూట్లో మనం ప్రతి కెమెరా వెరిఫై చేస్తే మనకు కెమెరాలో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరనేది మనకు ఐడెంటిఫై అయ్యారు. దాన్ని బేస్ చేసుకొని మనము ఇమీడియట్గా దాని ఎక్కడెక్కడ ఈ ఛాన్సెస్ ఉంటాయి ఆ కెమెరాస్ అన్ని చెక్ చేసుకుంటే మనకి జగ్గైపేట వెళ్ళిన రూట్ మనకి ఐడెంటిఫై అయింది. దాన్ని బేస్ చేసుకొని జగ్గైపేటలో మనం వెరిఫై చేసినాం, బట్ దొరకలేదు. మనం కొన్ని క్రైమ్ డిటెక్ట్ కోసం స్పెషల్ పార్టీని పెట్టేసి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో మనకు ఈరోజు కొజగూడ తాండంలో సేమ్ అదే టీం ముగ్గురు అదే బైక్ మీద మళ్ళీ మనకి ఈరోజు దొరికారు. ఆ కొజగూడ తాండం దగ్గర వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు చేసిన ఆఫెన్స్కి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బైక్ని తర్వాత 1,70,000 మనము రికవరీ చేసినాం. ఒక 7,000 మైనస్తోన వాళ్ళు ఖర్చులు పెట్టుకున్నారు మిగతాది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బైకు, 2 సెల్ ఫోన్లు, 1,70,000 రూపాయలు మనము నగదు రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ దీంట్లో అశోక్ అనే వ్యక్తి యాక్చువల్గా 2 307 కేసులు, ఒకటేమో విజయవాడలో సుఫారీ ఒక అతనికి మర్డర్ చేస్తా అని చెప్పేసి సుఫారీ తీసుకొని దాంట్లో ఫెయిల్ అయితే 307 కింద ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత జగ్గపేటలో ఒక చిన్న కేసులో గొడవపడి వాళ్ళ ఇంటి పక్కల ఆయన కత్తితో పొడిచినప్పుడు 307 ఒకటి అయింది. తర్వాత ఒక దొంగతనం కేసులో 380 అయింది, 380 ఐపీసీ. తర్వాత గాంజా కేసు మన కోదాడ టౌన్లోనే 22 సంవత్సరంలో అయింది. ఇది A1 అశోక్ మీద ఉన్న కేసు. తర్వాత ఎవరైతే ఇంకొక అక్యూజ్డ్ ఉన్నారో అతను కూడా గాంజా కేసు ఉంది. ఇంకో అతన్ని గాంజా కేసు అండ్ దొంగతనం కేసు ఉంది, మోటార్ సైకిల్ థెఫ్ట్, మన కోదాడ రూరల్లో ఉంది. ఇంకో వ్యక్తి కూడా పెట్టి కేసులో అఫెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా రెగ్యులర్గా ఈ చిల్లర దొంగతనాలు, చిల్లర ఇష్యూస్లో బాగా పార్టిసిపేట్ అవుతున్నారు. ఈ రాబరీ అనేది కొంచెం గ్రేవ్ క్రైమ్. దీన్ని ఇమీడియట్గా ఎఫర్ట్ చేసి పట్టుకున్న మా ఎస్ఐ అండ్ మా టీంని అందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. మేము కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.